రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో జరిగిన అవకతవకల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారుల విచారణ మరోసారి హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ సమయంలో వాడిన సెల్ ఫోన్లు రేపటిలోగా ఇవ్వాలని ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది. నిన్న దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా ఆయన్ను ప్రశ్నించారు అధికారులు. ఈ దర్యాప్తులో రెండోసారి హాజరైన కేటీఆర్ ను అధికారులు సుమారు 60 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధుల వాంగ్మూలం ఆధారంగా హెచ్ఎండీ నిధుల దుర్వినియోగం, మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధుల మార్పు వంటి కీలక అంశాలపై ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో జరిగిన అవకతవకల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు విచారణ మరోసారి హాజరయ్యారు. ఫార్ములా ఈ రేసింగ్ సమయంలో వాడిన సెల్ ఫోన్లు రేపటిలోగా ఇవ్వాలని ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది. దీని మీద తాజా అప్డేట్ మా ప్రతినిధి జగన్ అందిస్తారు. చర్చించారు, 60 పైగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తా ఉంది. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి విచారణకు కేటీఆర్ హాజరైన ఆయన దాదాపు 9 గంటల పాటు ఆయన ఏసీబీ అధికారులు విచారించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు, అసలు ఎందుకు చెల్లింపులు జరిగించి వచ్చింది అన్న అంశాలన్నింటినీ కూడా మాట్లాడిన సందర్భంలో ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి ఏదైతే 2021 నుండి 2024 వరకు వాడినటువంటి సెల్ ఫోన్లను ఏదైతే ఆ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో అప్పటి నుండి ఇప్పటి వరకు వాడినటువంటి ఆ సెల్ ఫోన్లను చెప్పాలని, తనతో పాటు తీసుకొచ్చినటువంటి సెల్ ఫోన్ కూడా ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. కానీ తను విచారణకు వస్తున్న సమయంలో సెల్ ఫోన్ తీసుకురాలేదంటూ కూడా ఇటు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. 18వ తేదీ లోపల తను వాడినటువంటి సెల్ ఫోన్ అన్నింటినీ కూడా ఏసీబీ అధికారులకు అప్పచెప్పాలంటూ కూడా ఏసీబీ అధికారులు అతన్ని ఇటు ఆదేశాలు జారీ చేశారు. దానికి అంటే కేటీఆర్ ఎట్లా స్పందిస్తాడు, ఇప్పుడు ఆ సెల్ ఫోన్ అందిస్తాడా లేదా అన్న విషయంపై కూడా కొంత ఉత్కంఠతగా ఉన్నట్టు కూడా పరిస్థితి తెలుస్తుంది. దాంతో పాటు ఏదైతే ఈ ఒప్పందం ఎప్పుడు జరిగిందో దానికి చెల్లింపులపై కూడా అంటే ఆ ఒప్పందానికి సంబంధించి కూడా కంపెనీకి సంబంధించి ఆ చెల్లింపులు ఏదైతే క్యాబినెట్ నిర్ణయం లేకుండా చెల్లింపులు జరపడం, క్విట్ ప్రోగా ఏమన్నా జరిగిందా, ఏదైతే ఆర్బీఐ యొక్క నిబంధనలు పాటించకుండా చెల్లింపులు జరిగినాయంటే అనేక ప్రశ్నలు ఆయన వేశారు. దాంతో పాటు ఆ సెల్ ఫోన్ కూడా అప్పటికి జరిగినటువంటి ఆ సెల్ ఫోన్ కూడా అప్పచెప్పాలంటూ కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ ను కోరారు. అంటే ఏదైతే ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధుల వాంగ్మూలం ఆధారంగా ఇది హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం జరిగినట్టు, మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధుల మార్పు ఎందుకు చేశారన్నట్టు పలు కీలక ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. జగన్ విషయంలో ఏదైతే నిబంధనలు ఏవి పాటించకుండా అప్పటికి కొంత అంటే అన్ని రకాల ఇప్పుడు దాంతో పాటు అయితే ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. ఏదైతే ఈ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి దాన్ని మళ్లించినప్పుడు కూడా ఎటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే ఇటు క్యాబినెట్ తో కూడా చర్చించకుండా వాళ్ళ ఎవరైతే అధికారులు ఉన్నారో హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులకు కేటీఆర్ మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. వారు ఆయన ఆదేశాల మేరకే కూడా ఇటు ట్రాన్స్ఫర్ అంటే డబ్బు చెల్లింపు జరిగినట్టు కూడా కేటీఆర్ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి, ఆయన ఆదేశాలు ఇచ్చారని కూడా అన్నారు. వీటన్నిటిపైన కూడా ఇటు ఏసీబీ అధికారులు ఆయనకు ప్రశ్నలు సంబంధించారు. దాదాపు విచారణ ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయన కూడా కొంత ఎదురు ప్రశ్నలు వేసినటువంటి సందర్భం కూడా వచ్చింది. దర్యాప్తు అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలు కేటీఆర్ ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్టు కూడా మనకు సమాచారం. అంటే ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా అధికారులే చూసుకున్నారని, హెచ్ఎండిఏ నిధులు ఎఫ్ఈఓకు పంపించామని తన సొంత ఖాతా కాదంటూ కూడా ఇటు కేటీఆర్ అధికారులకు తెలిపారు. అయితే ఏసీబీ నోటీసుల మేరకు ఏదైతే ఈ నిన్న జరిగినటువంటి విచారణ అంతట్లో కూడా ఎటువంటి తప్పు జరగలేదు, కేవలం అటు ఆ సంస్థతో జరిగినటువంటి ఒప్పందం ప్రకారంగానే చెల్లింపులు జరిపాము, అవి దాంట్లో ఎటువంటి అవినీతి లేదంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే కేటీఆర్ చెప్పిన పరిస్థితి. గతంలో కూడా ఇవే ప్రశ్నలు అడిగారు, మళ్ళీ తిరిగి అవే అడిగారు, కొత్తగా మారిపోలేదు, పదే అదే చెప్పాను, నేను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేనట్టు కూడా చెప్పుకొచ్చారు కేటీఆర్. విచారణ జనవరిలో ఏదైతే
జరిగినటువంటి విచారణలో కూడా ఇటువంటి ప్రశ్నలు అయితే నన్ను అడిగారు. వాటికి సంబంధించి కూడా సమాధానం చెప్పాను. ఎప్పుడు కూడా అవినీతి ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్కి సంబంధించినటువంటి ఏదైతే ఒప్పందాలు జరిగాయో దాంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు. ఒప్పందం ప్రకారమే వాడికి చెల్లించాల్సినటువంటి అమౌంట్ ని చెల్లించాం. ఏదైతే స్పాన్సర్స్ మధ్యలో వెళ్ళిపోవడం మూలంగా ఇటు ప్రభుత్వం స్పాన్సర్ గా వ్యవహరించాల్సి వచ్చింది. అంటే ఆ ప్రభుత్వం స్పాన్సర్ గా వ్యవహరించడం అంటే ప్రభుత్వం ఆ స్పాన్సర్స్ డబ్బును ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దానికి హెచ్ఎండిఏకి సంబంధించి ఆ ఒప్పందం చేసుకున్న దాని ప్రకారమే ఇటు మేము చెల్లింపులు జరిపాం తప్ప ఇటు అందులో ఎటువంటి అవినీతి జరగలేదు. గతంలో కూడా ఇటు ఆ ఇద్దరు ఏదైతే అంతకు ముందు ఏదైతే కేటీఆర్ కన్నా ముందు ఇద్దరు అధికారులు ఎవరైతే వారిద్దరైతే విచారణ జరిపారో వారిద్దరు కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది కేవలం మాకు పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చేశామని వారు చెప్పారు. దాన్ని కూడా కేటీఆర్ కూడా సమర్థించారు. అంటే నేనే అధికారులకు ఆదేశాలు ఇచ్చాను, వారిని దానిలో పూర్తి బాధ్యత నాదే అంటూ కేటీఆర్ కూడా గతంలో చెప్పిన పరిస్థితి ఇప్పుడు కూడా అదే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది.